నమస్కారం స్నేహితులారా. ఒక అమాయక భక్తుడు మహాశివుడితో పనులు చేయించిన కథ గురించి తెలుసుకోబోతున్నాం. పూర్వకాలంలో హిమాలయాలకు దక్షిణంగా ఉన్న ఒక చిన్న గ్రామంలో వీరన్న అనే అమాయకుడు నివసించేవాడు. వీరన్న ఒక సాధారణ రైతు. అతను ప్రతిరోజూ పొలంలో పనిచేసి సాయంకాలం శివాలయంలో పూజ చేసేవాడు. అతని భక్తి అంతా స్వచ్ఛమైనది, ఎలాంటి ఆశలూ లేకుండా. శివయ్య, నువ్వు నాకు ఏమీ ఇవ్వకపోయినా సరే నీ దర్శనం చాలు అని ప్రతిరోజూ ప్రార్థించేవాడు. ఒకరోజు గ్రామంలో భారీ వర్షాలు కురిశాయి. పొలాలు నీట మునిగిపోయాయి. వీరన్న పొలం కూడా దెబ్బతిన్నది. అతను ఆందోళన చెందాడు. శివయ్య, ఈ సంవత్సరం పంట లేకపోతే మా కుటుంబం ఎలా బ్రతుకుతుంది అని వేడుకున్నాడు. అయితే అతని భక్తికి మెచ్చి మహాశివుడు స్వయంగా ఒక వృద్ధుడి రూపంలో అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ వృద్ధుడు ఒక పాత బట్టలు ధరించి చేతిలో ఒక కర్ర పట్టుకుని వచ్చాడు. బాబూ, నేను ఈ గ్రామానికి కొత్త, నాకు పని కావాలి, నీ పొలంలో సహాయం చేస్తాను అని ఆ వృద్ధుడు అడిగాడు. వీరన్న అమాయకుడు కదా. సరే స్వామీ, మీరు వచ్చారంటే శివుడి దయ, కలిసి పనిచేద్దాం అని అంగీకరించాడు. అతనికి తెలియదు ఆ వృద్ధుడు మహాశివుడే అని. మరుసటి రోజునుంచి వీరన్న మరియు ఆ వృద్ధుడు కలిసి పొలంలో పనిచేయడం మొదలుపెట్టారు. వృద్ధుడు చాలా చురుకుగా పనిచేసేవాడు. నీటిని తీసి మట్టిని సరిచేసి విత్తనాలు నాటేవాడు. వీరన్న ఆశ్చర్యపోయేవాడు. స్వామీ, మీరు వృద్ధుల్లా కనిపిస్తున్నారు కాని బలం మాత్రం యువకుళ్లా ఉంది అని అనేవాడు. వృద్ధుడు నవ్వి, భక్తి ఉంటే బలం వస్తుంది బాబూ అని సమాధానమిచ్చేవాడు. కొన్ని రోజులు గడిచాయి. పొలం మళ్లీ ఆకుపచ్చగా మారింది. వీరన్న సంతోషంగా ఉన్నాడు. ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద పండుగ వచ్చింది, శివరాత్రి. వీరన్న ఆలయానికి వెళ్లి పూజ చెయ్యాలనుకున్నాడు. కాని పొలంలో ఇంకా కొంత పని మిగిలి ఉంది. స్వామీ, మీరు ఒంటరిగా పని చేయగలరా? నేను ఆలయానికి వెళ్తాను అని అడిగాడు. వృద్ధుడు, వెళ్ళు బాబూ, నేను చూసుకుంటాను అన్నాడు. వీరన్న ఆలయానికి వెళ్ళాడు. అక్కడ పూజ చేస్తుండగా అతనికి ఒక విచిత్రమైన దర్శనం వచ్చింది. శివలింగం ముందు ఆ వృద్ధుడి ముఖం కనిపించింది. అతను ఆశ్చర్యపోయాడు, కాని భ్రమానుకున్నాడు. తిరిగి పొలానికి వచ్చేసరికి పనంతా పూర్తయింది. వృద్ధుడు అక్కడ లేడు. వీరన్న అతన్ని వెతికాడు, కాని కనిపించలేదు. మరుసటి రోజు వృద్ధుడు మళ్లీ వచ్చాడు. స్వామీ, మీరు నిన్న ఎక్కడికి వెళ్లారు అని అడిగాడు వీరన్న. నేను ఆలయంలో ఉన్నాను బాబూ అని నవ్వాడు. వీరన్నకు అర్థం సాలేదు. వారు మళ్లీ పని మొదలుపెట్టారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. గ్రామానికి నీటి కొరత. నది ఎండిపోయింది. ప్రజలు ఆందోళన చెందారు. వీరన్న కూడా బాధపడ్డాడు. శివయ్య, మా గ్రామాన్ని కాపాడు అని ప్రార్థించాడు. వృద్ధుడు అతన్ని చూసి, బాబూ, నది దగ్గరికి వెళ్దాం, అక్కడ ఒక పని చేద్దాం అన్నాడు. వారు నది దగ్గరికి వెళ్లారు. వృద్ధుడు ఒక పెద్ద రాయిని తీసి నది మధ్యలో పెట్టాడు. ఇప్పుడు చూడు అన్నాడు. అద్భుతంగా ఆ రాయి నుంచి నీరు ఊరడం మొదలయ్యింది. నది మళ్లీ నిండిపోయింది. వీరన్న ఆశ్చర్యపోయాడు. స్వామీ, ఇది ఎలా సాధ్యం అని అడిగాడు. వృద్ధుడు, భక్తి ఉంటే అంతా సాధ్యమే అన్నాడు. గ్రామ ప్రజలు సంతోషించారు. వీరన్నను ప్రశంసించారు. కాని వీరన్న ఇది ఈ స్వామి చేసింది అని చెప్పాడు. అయితే వృద్ధుడు అక్కడ లేడు, మళ్లీ అదృశ్యమయ్యాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో ఒక రాజు వచ్చాడు. ఆ రాజు గ్రామాన్ని సందర్శించి వీరన్న పొలాన్ని చూశాడు. ఈ పొలం చాలా బాగుంది, నీకు బహుమతి ఇస్తాను అన్నాడు. వీరన్న, రాజా, ఇది నా స్నేహితుడి సహాయంతోనే సాధ్యమైంది అన్నాడు. ఆ రాజు ఆ వృద్ధుణ్ణి చూడాలనుకున్నాడు, కాని అతను లేడు. ఒకరోజు వీరన్నకు ఒక స్వప్నం వచ్చింది. అందులో శివుడు, నేనే ఆ వృద్ధుణ్ణి బాబూ, నీ భక్తికి మెచ్చి వచ్చాను అని చెప్పాడు. వీరన్న మేల్కొని ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజు వృద్ధుడు వచ్చాడు. వీరన్న అతని పాదాలు పట్టుకొని, స్వామీ, మీరు శివుడా అని అడిగాడు. వృద్ధుడు నవ్వి తన నిజరూపం చూపించాడు. మహాశివుడు.
వీరన్న ఆనంద బాష్పాలు రాల్చాడు. నేను అమాయకుణ్ణి. మీరు నాతో పనులు చేశారు, నేను తెలియకుంగా అన్నాడు. శివుడు భక్తి స్వచ్ఛమైనది, అది గుర్తించి వచ్చాను అని అనుగ్రహించాడు. అప్పటినుంచి వీరన్న గ్రామంలో ఒక మహాభక్తుడిగా ప్రసిద్ధి చెందాడు. స్నేహితులారా, ఈ వీడియో మహాశివుడి భక్తి మహిమను చూపిస్తుంది. వీరన్న అనే అమాయక భక్తుడు తెలియకుండానే శివుడితో కలిసి పనులు చేస్తాడు. ఈ కథ భక్తి, నిస్వార్థం మరియు స్వచ్ఛమైన హృదయం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. శివుడు సామాన్య రూపంలో వచ్చి భక్తుణ్ణి ఆదుకుంటాడు అని ఈ కథ చెబుతుంది. ఈ వీడియోను చూసి భక్తి యొక్క శక్తిని అర్థం చేసుకోండి మరియు మీ జీవితంలో కూడా స్వచ్ఛమైన భక్తిని పెంపొందించుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి మరియు ఈ కథను మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.